ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, అందరూ తమ సొంత కార్యములను చూచుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఏంటంటే అండి, అందరూ తమ సొంత కార్యాలని చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని చూడట్లేదు అంటున్నాడు అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ. ఈరోజు ఇదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు మీ సొంత కార్యాలని చూచుకునే వ్యక్తులుగా ఉన్నారా? లేకపోతే మిమ్మల్ని ప్రేమించి, పాపులు అని తెలిసినప్పటికీ మిమ్మల్ని ప్రేమించి తన ప్రేమ చేత హక్కును చేర్చుకొని మీకు విలువ పెట్టి రక్షించి విలువైన రక్షణ ఉచితంగా ఇచ్చిన యేసుక్రీస్తు కార్యాలను కూడా చూసే వ్యక్తులుగా ఉన్నారా? ఎందుకంటే ఈనాడు చాలామంది విశ్వాసులు వెళ్ళామా, దేవుని మందిరానికి వెళ్ళాంలే, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాంలే, దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం చదివి వాక్యం విని వచ్చేసానులే, దేవుని ఆరాధించానులే, ఈ వారం ఈ భక్తి సరిపోయిద్ది నాకు అని అనుకుంటున్నారు. కానీ ఈ వారంలో ఒక్కరోజు ఒక కొద్ది గంటలు, 1 గంట 2 గంటలు దేవుని మందిరంలో సమయం గడిపి మిగతా గంటలన్నీ వారి కొరకే, మిగతా రోజులన్నీ వారి కొరకే, వారి కార్యాల కొరకే ప్రయాసపడే వారిగా ఉన్నారు. వారి సొంత కార్యాలని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలని నెరవేర్చడానికి ఎంత మాత్రమో ఇష్టపడలేని వారిగా ఉంటున్నారండి. అసలు యేసుక్రీస్తు కార్యాలు ఏంటి అంటే, యేసుక్రీస్తు రక్షింపబడిన ప్రతి బిడ్డకి, యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచింపబడి రక్షింపబడిన ప్రతి బిడ్డకి దేవుడు అప్పగించిన విలువైన కార్యం, బలమైన పని ఏంటి అంటే సువార్తను ప్రచురించడం. సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి సువార్తను ప్రచురించండి అని దేవుడు మనకంటూ ఒక కార్యాన్ని, ఒక పనిని అప్పచెప్పాడు. ఈరోజు ఆ పని చేసే విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ సొంత కార్యాలు చేసే విషయంలో ఎంత ఆసక్తి చూపెడుతున్నావు? దేవుని సువార్త ప్రచురించే విషయంలో, దేవుని ఆత్మల్ని సంపాదించే విషయంలో, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించే విషయంలో, దేవుని పని చేసే విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో నువ్వు ఎలా ఆసక్తి కలిగి ఉంటున్నావు? దేవుడు నీ నుంచి నా నుంచి ఆశపడుతుంది ఏంటంటే, మన సొంత కార్యాలని మనం ఆసక్తితో చేసుకునే వారిగా ఉండాలి. అలాగే దేవుడు మనకు అప్పగించిన దైవ పనిని కూడా ఆసక్తితో చేసేవారిగా ఉండాలి. నువ్వు ఒక విశ్వాసివైతే నీకు దేవుడు దేవుని పని ఏదైతే అప్పగించాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి. నిజానికి చర్చ్లో కూడా చాలా ఒక్కొక్క బిడ్డకి దేవుడు ఒక్కొక్క పని అప్పచెప్తూ వస్తాడు. ఒకవేళ చర్చ్లో పరదాలు వేసే పని అనుకో, ఆ పరదాలు వేసే పని ఆసక్తితో చేసే వ్యక్తిగా ఉండాలి. స్పీకర్స్ సెట్ చేసే విషయంలో కానీ, సౌండ్ సిస్టమ్స్ చూసుకునే విషయంలో కానీ ఆసక్తితో, ఎంతో శ్రద్ధతో చేసే వ్యక్తిగా ఉండాలి. వంటలు చేసే పని అనుకో, దేవుని పనే, ఆ వంటలు చేసే పనే నువ్వు ఆసక్తితో చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుని పరిచర్య, బాత్రూమ్స్ కడిగే పనైనా, ఏ పనైనా, అది చిన్న పనైనా పెద్ద పనైనా ఆసక్తితో చేసే వ్యక్తిగా ఉండాలి. కేవలం దేవుని వాక్యాలు బోధించడమే, దేవుని పాటలు పాడడమే, అందరికీ కనబడేలాగా కనుపరుచుకోవడమే అది ఆసక్తితో చేయడం కాదు. కానీ నిన్ను నన్ను రహస్యంగా చూస్తున్న దేవునికి ఇష్టకరంగా ఉండేటట్లు మనం ఎంతో శ్రద్ధతో దేవుని పని చేసేవారిగా ఉండాలండి. మన సొంత కార్యాలని నెరవేర్చే వారిగా ఉండాలి, దేవుని కార్యాలను కూడా నెరవేర్చే వారిగా ఉండాలి. ఈనాడు చాలామంది ఎలా ఉంటారంటే, దేవుని పని చేస్తే సొంత పని చేయడం మానేస్తారు, సొంత పని చేస్తే దేవుని పని చేయడం మానేస్తారు. అలా ఉండకూడదు. క్రైస్తవులమైన మనము రెండింటిని బ్యాలెన్స్డ్గా నడిచే విధంగా ప్రవర్తించాలి. ఈరోజు దేవుడు నీకు నాకు మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. మన సొంత కార్యములు ఎడలనే ఆసక్తి చూపించేవారిగా కాదు, కానీ క్రీస్తు యేసు కార్యములు ఎడల కూడా మనం ఆసక్తి వహించి ప్రభు మనకి ఏ పని అప్పగించాడో, ఏ బాధ్యత అప్పగించాడో దానిని మన శక్తి లోపం లేకుండా చేసేవారిగా ఉండాలి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.